మున్సిపల్ శాఖ మంత్రి దగ్గరికి పోయి బతిమలాడి మన మున్సిపాలిటీలకు 100 కోట్ల నిధులు తీసుకురావడంలో పోటీ పడ్డం తప్ప గూండాయిజం రౌడీజం చేయలే. ఇవాళ ఏం చేయండి రామకృష్ణాపూర్ లో పూర్వవైభవం పట్టణానికి వచ్చిందా? కేసీఆర్ గారి నాయకత్వంలో 3360 కుటుంబాలకు ఇక్కడ పట్టాలు ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. 2 నెలలలో ఒక్క పట్టాన ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా? ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అంతేకాదు ఆర్ఓబి కూడా కోట్లాది రూపాయలు హరీష్ అన్న ఇస్తే ఆనాడు ఆర్ఎన్బి మంత్రిగా ప్రశాంత్ రెడ్డి అన్న ఇస్తే 95% పనులు పూర్తి చేసి ఆర్ఓబిని కూడా మనం కంప్లీట్ చేస్తే లాస్ట్ వచ్చి గిట్ల కొంచెం పూతలు పూసి రిబ్బన్ కత్తిరించి మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అంటారు చూడు, అట్లా ఆర్ఓబిని కూడా వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ ఖాతాల మొన్న వేసుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ చెన్నూరు పట్టణంలో గాని రామకృష్ణాపూర్ పట్టణంలో గాని అభివృద్ధి జరిగిందంటే కేసీఆర్ గారి నాయకత్వంలోనే జరిగింది తప్ప వీళ్ళ హయాంలో తట్టెడు మట్టి తీయలే. వెంకటస్వామి గారు 4 సార్లు ఎంపీ ఈ ప్రాంతంలో, 2 సార్లు కేంద్రంలో మంత్రి. వినోద్ గారు 2004 నుంచి 9 దాకా రాష్ట్రంలో మంత్రి, చెన్నూరు ఎమ్మెల్యే. 2009 నుంచి 14 దాకా వివేక్ గారు ఎంపీ, ఇప్పుడు ఆయన మంత్రి. వాళ్ళ కొడుకు ఎంపీ, వాళ్ళ అన్న పక్కకి ఎమ్మెల్యే. ఇప్పుడు కూడా 2 ఏళ్లుగా ఏం పని చేయలే. కానీ మనం 2 ఏళ్లు ఓపిక పట్టి మొన్న నేను 2 ఏళ్ల తర్వాత అన్న కొంచెం ఒక 5 నిమిషాలు మాట్లాడతా. మొన్న 2 ఏళ్ల తర్వాత చూసి మనం కన్నీరు పెడుతున్న చెన్నూరు అని ఒక పాంప్లెట్ తీసినాం, కరపత్రం. అదేవిధంగా కన్నీరు పెడుతున్న క్యాతన్పల్లి అని ఒక కరపత్రం తీసినాం. ఈ కరపత్రాలు తీసి దీంట్లో ఏం చెప్పినాం మనం? కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి పనులను ఫోటోగ్రాఫ్లతో సహా, మనం తెచ్చిన నిధులను లెక్కలతో సహా దీంట్లో పేర్కొంటూ 2 ఏళ్ల మీ పాలనలో మీరు ఎందుకు 1 రూపాయి కూడా తీసుకురాలేరని మనం నిలదీస్తే మంత్రి గారు మార్నింగ్ వాక్ స్టార్ట్ చేసిండు. ఇక మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ప్రతి గల్లీలో శిలాఫలకాలు వేసుకుంటా కొబ్బరికాయలు కొట్టుకుంటూ తిరుగుతున్నాడు. హైదరాబాద్ లో ఈ జెండా నటు దించే హైదరాబాద్ లో జోకులు నడుస్తున్నాయి. చెన్నూరు ఏరియాలో కొబ్బరికాయలు దొరుకుతలేవని, ఎటువైనా కొబ్బరికాయలు అంటే అన్ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉన్నాయని జోకులు నడుస్తా ఉన్నాయి. మొత్తం ఏడ దొరుకుతాడో కొబ్బరికాయలు కొట్టుకుంటూ తిరుగుతా ఉన్నారు తప్ప 2 ఏళ్లలో ఏం చేయలే. ఆనాడు కేసీఆర్ గారి సహకారంతో, హరీష్ అన్న సహకారంతో చెన్నూరు ఎత్తిపోతల పథకం 1600 కోట్లది మనం తీసుకొచ్చినాం. 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది. దాన్ని మనకు పేరొస్తాన్ని పక్కకు పెట్టిండు. చెన్నూరు రెవెన్యూ డివిజన్ చేయించినాం, దాన్ని పక్కకు పెట్టిండు. 4,35,00,000తో చెన్నూరుకు బస్ డిపో తెచ్చినాం, దాన్ని పక్కకు పెట్టిండు. హరీష్ అన్న ఆరోగ్య శాఖ మంత్రి ఉండి 32 కోట్లతో 100 పడకల ఆసుపత్రి ఇచ్చిండు చెన్నూరుకు, దాన్ని పక్కకు పెట్టిండు. అదేవిధంగా కేటీఆర్ అన్న మున్సిపల్ శాఖ మంత్రి ఉండి 7,35,00,000తో మార్కెట్లు చెన్నూరులో, మందమరిలో, కేతన్పల్లిలో ఇస్తే ఆ పనుల్ని వల్ల ఈ మంత్రి గారు ఆపేసిరు. మన హయాంలో కమ్యూనిటీ హాల్ గాని, అదేవిధంగా బతుకమ్మ గ్రౌండ్లు గాని, పార్కులు గాని, ఓపెన్ జిమ్లు గాని, అదేవిధంగా ఇంటర్నల్ సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, పట్టాల పంపిణీ, బ్రిడ్జిల నిర్మాణం, ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మనం చేస్తే 2 ఏళ్లలో ఏం చేయలే. ఇవాళ ఓట్ల కోసం మాత్రం శిలాఫలకాలు వేస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు. ఏదో కంకర కుప్పలు పోసి పోలీసులను వాడుకొని దౌర్జన్యాలకు దిగి, దాదాగిరికి దిగి ఎలాగైనా గెలవాలనేటటువంటి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి దీన్ని మీరందరూ గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. నేను హరీష్ అన్నని ఇక్కడికి ఊరికే రమ్మన్లే, మీ అందరికి ధైర్యం ఇచ్చేందుకు టైగర్ను రమ్మన్నా. టైగర్ వచ్చిండు. మా అంటే ఎక్కువ 2 ఏళ్ళు నేను ఇందాక కార్లో నవ్వుకుంటా అన్న మస్తు ఇబ్బంది పెడుతున్నారు, బాగా తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ తక్లీఫ్ అవుతుంది, ఇక ఆగుతలేదు పానం, గవర్నమెంట్ వచ్చినాక హోంమంత్రి నువ్వేగా, ఒక్కొక్కరి సంగతి చూద్దామన్నా అని చెప్పిన కార్లా. పోలీసు వాళ్ళ కాంచెలు మొదలుకుంటే కాంగ్రెస్ పొలిటీషియన్స్ దాకా బాగా సతాయిస్తున్నారు, హోంమంత్రి నువ్వేగా అన్న, ఒక్కొక్కరి సంగతి చెప్దామని కూడా అన్నా. సరే, మనకు ఇప్పుడే కోపంలో అట్లా అంటాం కానీ మళ్ళా వచ్చిన తర్వాత మనం ఈ రోడ్డు, ఆ బ్రిడ్జు, ఈ చెరువు, ఈ రైతు, మళ్ళా పట్టాల పంపిణీ, సింగరేణి బతికేంది, ఇదే ఉంటుంది తప్ప మనకు అటువంటి ధోరణి ఉండదు. అయినప్పటికీ కూడా ఇవాళ మీ అందరితో పేరున మీ బిడ్డగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్న, శిరస్సు వంచి. మొన్న 2023లో కొంచెం అటు ఇటు అయింది, వీళ్ళు కూడా అటు ఇటు వేసి ఎర్ర జెండోళ్ళు మనల్ని ఇడిసబెట్టి చేతికి పోయిన వీళ్ళు ఓడేగాక మమ్మల్ని పోగొట్టిర్రు. మీరు కూడా 2,500 తులం బంగారం, 4,000 ఇంకేవో రకరకాల మాటలు చెప్తే మీరు కూడా అందరూ కొంచెం అటు గుద్దిరు కదా. ఇక బస్సు ఫ్రీ అనగానే కూడా ఇక కొంచెం అట్లయింది. కానీ అయిందేదో అయిపోయింది. ఇప్పటికైనా మళ్ళా తెలంగాణకు కేసీఆర్ గారి నాయకత్వం రావాలి. ఎన్నిక ఏదైనా, మున్సిపల్ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలైనా, పంచాయతీ ఎన్నికలైనా
ఎన్నిక ఏదైనా మనం ఓటేయడానికి పోతే మన బాపు కేసీఆర్ గుర్తుకు రావాలి, గులాబీ జెండానే గుర్తుకు రావాలి, కారు గుర్తుకు రావాలి. ఎందుకంటే ఇవాళ తెలంగాణ 2 ఏళ్లలో ఆగమైంది. హైదరాబాద్ నుండి మొదలుకొని చెన్నూరు దాకా, కేతన్పల్లి దాకా ఏడువని వర్గం లేదు. మహిళలు, యువకులు, విద్యార్థులు, కార్మికులు, రైతులు ఒక్క వర్గం సంతోషంగా లేదు. మళ్ళీ తెలంగాణకు పూర్వ వైభవం రావాలంటే, పాత రోజులు రావాలంటే కేసీఆర్ గారి నాయకత్వం రావాలి. అందుకే నేను మందమరి సభలో గతంలో చెప్పిన, ఎన్నికల ప్రచార సభలో, అసెంబ్లీ ఎన్నికలప్పుడు చెప్పిన, దాచి దయ్యాల పాలు చేయొద్దు, ఈయన వేసి నక్కల పాలు చేయొద్దు. తెచ్చుకున్న తెలంగాణ కాంగ్రెస్ చేతికిస్తే ఇది కుక్కలు చింపడం ఇస్తరాకైతుంది. పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత భద్రంగా ఉంటుందో తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతిలో ఉంటేనే భద్రంగా ఉంటుందని చెప్పినట్టే అయింది. హైదరాబాద్ లో హైడ్రా కూలగొట్టుడు, ఇక్కడ వీళ్ళొచ్చి దౌర్జన్యాలు చేసుడు. రైతులకు రైతు భరోసా లేదు, మహిళలకు 2500 లేవు, పెద్ద మనుషులకు 4000 పెన్షన్ లేదు, ఇక్కడ పట్టాలిచ్చు లేదు, కూలగొట్టుడు, గుద్దుడు, దాడులు చేసుడు, బెదిరించుడు, ఇది తప్ప ఈ ప్రాంతంలో హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా ఏమీ జరుగుతలేదు రాష్ట్రంలో. కాబట్టి అలాంటి మనల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పే విధంగా, బుద్ధి చెప్పే విధంగా దయచేసి మీరందరూ మంచి నిర్ణయం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా మేమే ఉంటాం, మేమే వస్తామని కొంతమంది మాటలు మాట్లాడుతున్నారు కదా. 20 ఏళ్ల దాకా వీళ్ళు వచ్చేది లేదు, వీళ్ళు చేసేది లేదు, వీళ్ళ ముఖాలు చూసేవాడు ఓట్లు కూడా అయ్యారు. రాబోయే రోజుల్లో మళ్ళా కేసీఆర్ గారే వస్తారు. నేను మీ అందరికి వాళ్ళ రాజీవ్ చౌక్ లో హరీష్ అన్న సాక్షిగా మాటిస్తున్నా,